అస్మద్గురుభ్యో నమ. అస్మత్ పరమగురుభ్యో నమ. అస్మత్ సర్వగురుభ్యో నమ. మన ముందుగా శివరాత్రి పర్వదినం ఉండటం వల్ల శివరాత్రి గురించి కాస్త చర్చించుకోవటం జరుగుతుంది. శివుడు జలధార ప్రియ శివ, అంటే నీటి ధార నెత్తిన పడితే ఇష్టపడతాడట. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణువు. విష్ణువుకి అలంకారం ఎంత చేస్తే అంత ఇష్టం. అంటే ఆయనకి వివిధ రకాల బట్టలు, చందనాలు, పూలమాలలు, ఆ విధంగా. కానీ శివుడికి ఇన్ని నీళ్లు నెత్తిన పోస్తే సంతృప్తి చెందుతాడు అని శాస్త్రం. అభిషేకం అంటే నీళ్ళు అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, ఆ విధంగా. భాస్కరో నమస్కార ప్రియ, అంటే సూర్యుడికి నమస్కారం పెడితే సంతోషపడతాడు. బ్రాహ్మణో భోజన ప్రియ, బ్రాహ్మణులకు భోజనం అంటే ప్రీతి కలిగి ఉంటారు అని శాస్త్రం. కాబట్టి ఈ క్రమంలో శివుడికి అన్నిటికన్నా ఇష్టమైనది ఏంటంటే అభిషేకమే. కాబట్టి శివలింగాలకి అభిషేకం చేయటం ప్రధానంగా ఉంటుంది. శివరాత్రి నాడు జాగరణ చేస్తూ శివస్మరణ చేస్తూ చాలామంది తెలియజేశారు. కైవల్యం అని ఉంటుంది, మోక్షం అని ఉంటుంది, కైలాసం అని ఉంటుంది, వివిధ స్వర్గం అని ఉంటుంది. ఇట్లా వివిధ పుణ్య స్థానాలు అవన్నీ అక్కడికి చేరుకోవటం అనేది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆరాధన ప్రకారం వాళ్ళు అక్కడికి చేరుకుంటుంటారు, వాళ్ళ భక్తి ప్రకారం. అలాగే శివుడికి ప్రదక్షిణం చేసే క్రమంలో కూడా ఏకం గణాధిపం, అంటే గణపతికి ఒకే ప్రదక్షిణం చేయాలి. అంటే ఒక ప్రదక్షిణంతో సంతృప్తి చెందుతాడు. ద్విసూర్య, అంటే 2 సూర్యుడికి చేయాలి. త్రీని శంకరే, అంటే 3 ప్రదక్షిణాలు శివుడికి చేయాలి. చత్వారే కేశవే దేవే సప్తాశ్వద్ధ ప్రదక్షిణం, 4 విష్ణువుకి, 7 రావి చెట్టుకు చేయాలని ప్రదక్షిణ క్రమంలో చెప్పినట్టు శివుడికి 3 ప్రదక్షిణాలు చేసి, ఆ ప్రదక్షిణం కూడా 2 రకాలుగా ఉంటుంది. సవ్య ప్రదక్షిణం ఉంటుంది. అలాగే అలా కాకుండా కూడా శైవాచారంలో ఆ పానమట్టం వరకే తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం ఉంటుంది. రెండు విధాలుగా ఉంటాయి ప్రదక్షిణాలు. ఆ విధంగా ఆచరించడం, ఆ రోజున శివపార్వతి కళ్యాణం చేసి జాగరణ చేసి శివరాత్రి యొక్క పుణ్యాన్ని ప్రజలందరూ పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. శుభం భూయాత్.